సర్పమిత్రుడు ఒక అసాధారణమైన స్నేహం. ఈరోజు మనం చూడబోతున్న కథ ఓ స్నేహం గురించి. ఒక మనిషి, ఒక పాము మరియు వాళ్ళ మధ్య జరిగిన విశ్వాసం గురించి. అనగనగా ఒక ఊరు. ఆ ఊరి పేరు అరకు. అరకు ఫారెస్ట్ దగ్గర ఒక చిన్న గ్రామంలో రాము అనే ఒక రైతు ఉండేవాడు. అతను చాలా దయ కలిగిన వ్యక్తి. ప్రతి ప్రాణి మీద ప్రేమ చూపించేవాడు. చిన్న పురుగుని కూడా చంపడు. ఒకరోజు వర్షం పడుతున్న సమయంలో రాము తన పొలం నుంచి ఇంటికి వస్తుంటే ఒక పెద్ద నాగపాము ఒక చెట్టు కింద కష్టపడుతుంది చూశాడు. రాముకి భయం వేసింది. కానీ పాము కష్టపడుతుంటే తనని చూసి ఆగలేకుండా చిన్న గెడ్డతో చేతికి పక్కకి తీశాడు. పాము ఫ్రీ అయ్యింది. పోయాక ఒకసారి వెనక్కి చూసి రాముని చూస్తుంది, ఒక ధన్యవాదంలాగా. కొంతకాలం తర్వాత రాత్రి సమయంలో ఒక దొంగల ముఠా రాము ఇంటికి వస్తారు. నిద్రపోతున్న రాముకి తెలియదు. ఆ దొంగలు డబ్బులు, చేతికి చిక్కిన వస్తువులన్నీ దోచేస్తుంటారు. అప్పుడే దొంగల్లో ఒక పెద్ద అరుపుతో పారిపోతారు. అప్పటికి రాము లేచి పక్కన చూస్తే అదే పాము ఆ దొంగని కాటేసింది. ఇంటిని సేఫ్గా కాపాడింది. ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆ పాము ప్రతిరోజు రాము ఇంటి తావ తులసి చెట్టు తావ వచ్చి పోతుండేది. అందరూ చూస్తూ ఉండేవారు. రాము ప్రతి చిన్న పిల్లకకి చెప్తూ ఉండేవాడు, ప్రతి జీవికి ఒక ప్రాణం ఉంది. దయచేసిన వాడి దయతో చూస్తే ఈ ప్రకృతి కూడా మమ్మల్ని దయచేస్తుంది అని. ఇప్పటికీ కూడా ఆ గ్రామంలో వెళ్తే రాత్రి సమయంలో ఒక వెలుగు లాంటి పాము రాము ఇల్లు దగ్గర వాచ్ చేస్తూ ఉంటుంది. ఈ కథ నీతి ఏమిటంటే దయ, స్నేహం, సహనం. ఈ మూడు మనల్ని మంచి మనుషులుగా మార్చుతాయి. ప్రకృతి మీద ప్రేమ చూపించండి, అది తిరిగి మిమ్మల్ని ప్రేమిస్తుంది. వీడియో మీకు నచ్చితే మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ చిన్న చిన్న కథల కోసం. ఈ స్టోరీ పిల్లలకి, యువతకు మరియు పెద్దలకి కూడా చాలా నచ్చుతుంది. నేచర్ మీద మనం చూపించే దయ మనల్ని ఎలా రక్షిస్తుంది అనేది ఈ చిన్న ఘటన.